ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నేను చెప్పింది మీరు చెప్పండి. వందలాది మంది వేలాది మంది చూస్తారు. ఇది మహామంత్రం. ఇలా చెప్పండి. మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్. ఓకే, చెప్పండి. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం అనేది ఒక రోగం. మీరు అడిగిన క్వశ్చన్లకి కాపురాలు కూలిపోవడానికి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కావడానికి, అప్పులు ఇవ్వడానికి, ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే. వెన్ యూ వాంట్ టు సే నో, సే నో. వెన్ యూ వాంట్ టు సే ఎస్, బట్ యూ డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ టు సే నో. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి వరి అయిపోతుంటాయి. అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? చాలా మంది అడ్జస్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకోరు. రెస్పాండ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ కాదు, యాక్సెప్టెన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్. కోపంతో రావణాసురుడి నుంచి మొదలు పెడితే ఎవరైనా తీసుకోండి, వారిని గెలిచారా? ప్రేమతో ఎవరు నోడిపోయారా? ఎస్పెషల్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి హెల్దీగా అవుతున్నాయా లేకపోతే ఇంకా వర్సన్ అయిపోతున్నాయా? వీళ్ళు మనసులో ఉంది చెప్పుకోవడం అలవాటు. అది పెద్ద ప్రాబ్లం అండి. నీ మనసులోని మాట నీవే దాచిపెట్టుకోకుంటే ఎదుటి వాళ్ళు ఏం దాచిపెట్టుకుంటారు? సార్ నిజంగా ఓవర్ షేరింగ్ వల్లనే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్. అన్ని ప్రాబ్లమ్స్ అదే. షేరింగ్ ఎవరితో చేసుకోవాలి, ఎవరితో చేసుకోవద్దు. అవునా? ఎవరితో చేసుకోవద్దు. అమ్మా నాన్నలతో కూడా. డాక్టర్తోని, అడ్వకేట్తోని, సైకాలజిస్ట్తోని, ముగ్గురితో షేర్ చేసుకోవచ్చు. లవ్ చేస్తారు, బ్రేకప్ అయిపోతుంది. ఒకరేమో హ్యాపీగా మూవ్ అని అవుతారు, ఇంకొకరేమో చాలా డిప్రెషన్లో ఉండిపోతుంటారు, టైంని వేస్ట్ చేసుకుంటుంటారు, కొంతమంది ప్రాణాలు తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్రాబ్లమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ ఈ పాడ్కాస్ట్లో బోల్డ్ అన్ని విషయాలు, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడున్న సొసైటీలో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ కావచ్చు, అటు చిన్నపిల్లల స్ట్రెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఒక్కసారి ఆలోచిస్తే మనకు ఓన్లీ ఒక ప్రాబ్లం కనిపిస్తుంటుంది: ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. అసలు మన మైండ్ని ఎంత స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. అండ్ అందరికీ తెలుసు, పరిచయం అక్కర్లేని పేరు గంపా నాగేశ్వరరావు గారు, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం గంపా నాగేశ్వరరావు గారు, ఎలా ఉన్నారు? ఆనందం. ఆల్వేస్ సంతోషం కాదు, ఆనందం. ఆనందం ఏంటి? ఆనందంకి సంతోషంకి డిఫరెన్స్ ఏంటి? నేను బాగుంటే సంతోషం, మనందరం బాగుంటే ఆనందం. ఓకే, సో అందరం హ్యాపీగా ఉందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో హ్యాపీనెస్ కంటే ఒక కైండ్ ఆఫ్ గ్రీడీనెస్, లేకపోతే ప్రాబ్లం లేకపోయినా ప్రాబ్లం చుట్టూనే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. మళ్ళీ మనకు ఆనందం కావాలి, ద బిగ్గెస్ట్ గోల్ ఇన్ మై లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ అనుకుంటూ ఉంటారు. ఏంటి కారణం? ఎందుకు మైండ్ అనేది చాలా నారో మైండెడ్ అయిపోయింది, స్ట్రెస్ఫుల్ మైండ్ అయిపోయింది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్? ఈ మొదటి నుంచి ఇది కొత్తగా ఏం కాదు కదా ఇది. అంటే ఒకప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. మెంటల్ హెల్త్ ఎక్కువనే, మళ్ళీ దానికి కారణం వల్ల మనమే కదా. ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, వచ్చే యుగంలో ఉంటుంది. ఎప్పుడు ఉంటాయి మెంటల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఉంటాయి ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. అది తీసుకునే విధానం డిఫరెంట్. ఓకే, అది తీసుకునే విధానం ఈ మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవన్నిటి మళ్ళీ కారణం. అందుకనే అప్పుల్లో హాస్పిటల్ బాగుంది. సార్ నిజంగానే ఒక ప్రాబ్లం వస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, దానికి సొల్యూషన్ వెతకాలి, లేకపోతే ప్రాబ్లం గురించే వరి అయిపోతూ ఉంటారు. కొన్ని సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి గురించి వరి అయిపోతుంటారు. అసలు ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? రియాక్ట్ కావాలన్నా రెస్పాండ్ కావాలా? మంచి క్వశ్చన్ నాకే వేసారు. ఇప్పుడు ఎందుకంటే అది అలవాటైంది మీకు. చూసారా, నా క్వశ్చన్ కూడా ఎలా రియాక్ట్ అవ్వాలి అని అడిగాను. కానీ అలవాటైపోయింది అది, మనకు అదాగా అలవాటు చేశారు. అమ్మా మీ ఆయనతో గొడవ పడితే సర్దుకోవే అని అప్పుడు చెప్పారు, ఇప్పుడు సర్దుకొని రావే అని చెప్తున్నారు. అంతే కదా, నేను ఏమనట్లేదు, దాన్ని ఎవరేమనట్లేదు. కానీ రియాక్షన్, రెస్పాండ్. ఒక ప్రాబ్లం లేని ఫ్యామిలీ ఎక్కడ లేదు, ఫ్యామిలీ లేని గొడవ పడని భార్య భర్తలు ఎక్కలేరు, ఉండాలంటే కాపురం చేయట్లేదు. రియాక్షన్, రెస్పాండ్. రెస్పాండ్ ఈజ్ బ్యూటిఫుల్. నేనేం చెప్తుంటానంటే, ఒక 3 చోట్ల తప్పించి ఎల్లప్పుడు చిరునవ్వుతో ఉండమంటా నేను. ఒకటైతే చావుకు సంబంధించిన విషయాలు, సంతాప సభ, అవన్నీ ఒకటే. రెండోది చెడు వార్తలు, దుర్వార్తలు విన్నప్పుడు నవ్వద్దు. మూడోది మనకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే నవ్వద్దు. ఈ 3 తప్పించి నవ్వుతూనే ఉండాలి. మార్నింగ్ 11 ఏమనుకోవాలి తెలుసా, నేను ఇంకా బతికేమన్నా అనుకోవాలి. ఏం కాదు, ఎందుకంటే నిద్రలో కూడా పోవచ్చు కదా. సో అమ్మ తిట్టింది అనుకో, అమ్మ తిట్టింది హ్యాపీ,
ఇది చచ్చిపోయిన దానికి సంబంధమా కాదు, చెడు వార్తలు దుర్వార్తలా కాదు, ఎదుటి వాళ్ళ ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఏంది అమ్మకి నా ప్రాబ్లం, తిట్టింది అంతే. అంటే రెస్పాండ్ రియాక్ట్. రెస్పాండ్లో ఏమవుతుందంటే అది యాక్సెప్ట్ అయిపోతుంది, లేకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మనం చూస్తున్న వాళ్ళు బాగా వినాలి. ఇది చాలామంది అడ్జస్ట్ చేసుకుంటారు, యాక్సెప్ట్ చేసుకోరు. కరెక్ట్. ఆ అడ్జస్ట్మెంట్ రెస్పాండ్ ఈజ్ అడ్జస్ట్మెంట్ కాదు, యాక్సెప్టెన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్. కోపంతో ఎవరైనా గెలిచారా అమ్మ? మొత్తం నీకు తెలిసిన వయసులో కానీ నీకు తెలిసిన ఇష్టంలో కానీ కోపంతో రావణాసురుడి నుంచి మొదలు పెడితే ఎవరైనా తీసుకోండి, ఎవరైనా గెలిచారా? ఎవరు గెలవలే. ప్రేమతో ఎవరు ఓడిపోయారా? నేను మొన్న రీసెంట్లీ యమునా పుష్కరాలకు వెళ్ళి బృందావనం వెళ్ళాము. ఎక్కడ పోయినా రాధే 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 రాధే, అర్థం కాలేదు. కృష్ణ కృష్ణ రాధే అంటే రాధే అంటే కృష్ణ అని చెప్పారు, అంటే రాధా ప్రియుడైన కృష్ణుడు అని చెప్పారు. అది ఆ ప్రేమ గెలిచింది, ఇంకా బతికే ఉంది, ద్వాపరయుగం ఉంది, అంతే కదా. సో ఆ ప్రేమతో ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలర్ ఉంది, మీ కలర్ ఉంది, మీరు ఎండలకి వెళ్తే అలాగైతారు, నేను మారను, ఒరిజినల్ కలర్ నేను మారను. సో నేను ఎందుకు టెన్షన్ పడాలి? మీరు టెన్షన్ పడాలి, మీరు బాధపడాలి, నేను పడిపోతే ఇక్కడ. అంటే అర్థమైంది, ఐ షుడ్ లవ్ మై కలర్, ఐ షుడ్ లవ్ మై కలర్. ఎప్పుడైతే నేను లవ్ చేశానో నో ప్రాబ్లం, నల్ల అనుకోండి, ఓకే. ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. పొడుగు పొట్టి, కొద్దిగా పొట్టిగా ఉంటుంది చూడండి, ఆ హీల్స్ అని ఇంతలా వేసుకుంటారు, ఇంత పొడిగా వేసుకుని ఏదో సర్కస్ నడుస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏమన్నాం అమ్మ మీరు ఏమన్నా దయచేసి కామెంట్స్ పెట్టాను పెట్టాను కానీ మీ ఇష్టం. అలా ఏం చేయాలి తెలుసా? ఆ హీల్స్ వేసుకొని ఆ టెంపరీ బదులు అనుకోవాలి, నేను ఇలా పుట్టానని తెలుసా, ఐ యాక్సెప్ట్ మై హైట్. అందుకోసమే నా ముందు వచ్చాడు ఎవడు నిలబడ్డా వాడు తలదించుకోవాలి, నేను తల ఎత్తుకోవాలి. ఎలా ఉంది? సింపుల్. ఈ యాక్సెప్టెన్స్ అడ్జస్ట్మెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. డబ్బు పోతుంది, డబ్బు వచ్చింది పోవడానికి, ఓకే. పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటారు, బాధపడుతుంటారు, అప్పులు చేస్తుంటారు, టెన్షన్ పడితే డబ్బు వస్తుందా? దట్స్ ఇట్. ఈ యాక్సెప్ట్, ఈ డబ్బు వచ్చింది పోయింది, ఓకే, నౌ ఐఎమ్ స్టార్టింగ్ అగైన్, యూ విల్ గెట్ బ్యాక్. బట్ ఇది చేయడానికి ఏమంటారు కొన్ని ఇయర్స్ పడుతుంది, ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి షో చూడండి, తొందరగా వస్తుంది. ఇయర్స్ బాధపడే వాళ్ళు ఇలాంటి షో చూడండి. మేము ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంది అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటాం కదా. కరెక్ట్. మా లాంటి మోటివేషనల్ స్పీకర్స్ కొద్దిగా టెంపరీ, కొద్దిగా మేము వాళ్ళకు ఒక మానసిక ఉల్లాసం ఇస్తాం, కానీ వాళ్ళు అందుకోవాలి దాన్ని, అది కూడా బాగుంటుంది. సార్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇలానే రెస్పాండ్ అవుతారు? ఎందుకు రావు? మనిషి అయినప్పుడు తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? రాకుండా మనిషే కాడు. మరి మీరు రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారు? మీకు కోపాలు చిరాకులు ఏముండవు, ఎప్పుడు ఎల్లప్పుడు కోపం ఎందుకు వస్తుంది? వస్తుంది, తెచ్చుకుంటారు కోపం, లేకుంటే పని కాదు లేకుంటే. ఓకే, పని అవ్వడానికి కోపం తెచ్చుకోవాలంతే. కోపం రావాలా, కోపం తెచ్చుకోవాలా? కోపం రావాలి కాదు, కోపం తెచ్చుకోవాలి. కోపం వస్తే మనిషి ఏమంటారు సార్, అడే నాకు కోపం వచ్చిందంటే నేను ఏమంటారు తర్వాత డైలాగ్ చెప్పండి. అయితే మీరు వెళ్ళలేదంటే విజయవాడలో, అరే నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు వాళ్ళు చెప్పారు. అంటే వాడు మనిషి కాదని చెప్తాడు. కోపం వస్తే మనిషి కావు నువ్వు. ఈ మధ్య మనుషుల కంటే జంతువులే మంచి ఏమో అనిపిస్తుంది, అంత క్రూరంగా మనుషులు తయారైపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చాలా సీరియస్ కేసెస్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిని తండ్రి చంపడము, లేకపోతే తల్లిని కొడుకు చంపడము, హస్బెండ్ వైఫ్ని చంపడము, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కోసము చిన్న పిల్లాన్ని హింసించి చంపడము. సో ఇవన్నీ చూస్తున్నాం కదా, ఎటెళ్ళిపోతుంది హ్యుమానిటీ అనేది, హ్యూమన్ థాట్స్ అనేవి ఎటెళ్ళిపోతున్నాయి. నేను ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. తర్వాత చాలామంది నేను మాట్లాడే ఆన్సర్ కూడా చాలామంది విమర్శిస్తారు. ఇది ఇప్పుడు కనిపిస్తుంది, ఒకప్పుడు కనపడలే. ఎప్పుడు కొంది ఇది? ఇప్పుడు ఏమైంది తెలుసా, అప్పుడు దేవుడు చూసేవాడు, ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంది. అది ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. అప్పుడు లేదా? మీరు పాత సినిమాలు చూడండి, అది కాస్త మార్చి చెప్పారు. అప్పుడు అంతే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కాస్త మార్చి చెప్పారు. ఓకే, నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లే, చంపడం వరకు వస్తున్నారు. అప్పుడు ఉంటేనమ్మా తెలియదు మనకు. ఓకే, అప్పుడు 2, 4 ఉండేది, ఇప్పుడు 5, 6 ఉండొచ్చు. నేను దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, అది కనిపిస్తేస్తుంది మనకు. ఒక కేసు పోగానే ఒకటి పోగిన అదే కనిపిస్తుంది, కానీ మంచి కనిపించట్లేదు. కారణం ఏంది? సోషల్ మీడియా. ఓకే, సో అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మనుషులంతవరకు ఉంటుంది.
ఓకే, ఎక్కడైతే మరి చైనాలో ఉందా? లేదు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు. ఓకే ఏమవుతుంది మనకు తెలియదు. సార్ నిజంగానే ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఒకరిని చంపేయాలంత కోపం వచ్చినప్పుడు మైండ్ సెట్ ఎలా మనం ట్యూన్ చేసుకోవాలి సార్? ఆ క్రైమ్ ఆపడానికి మన మైండ్ సెట్ ఎలా ఉంటే బెటర్, ఎలా ప్రాక్టీస్ చేస్తే బెటర్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైనా మన పార్ట్నర్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ పెట్టుకున్నప్పుడు, లేకపోతే మన ఇన్లాస్ ఊరికి సతాయిస్తున్నప్పుడు, లేకపోతే చీటింగ్ చేసినప్పుడు, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ చీట్ చేసినప్పుడు, పిల్లలు అడ్డుగా ఉన్నప్పుడు, ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. కారణం ఎవరు? నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, వాడు ఇవ్వట్లే. కారణం ఎవరు చెప్పండి? మీరే. అంతే. అసలు ఎవడు ఇవ్వన్నాడు? ఇచ్చారనుకో, నీకేమైనా అప్పు ఇవ్వడానికి అప్పు బ్యాంకా? నువ్వేం గంపా బ్యాంకా? కాదు కదా. సో యూ డోంట్ హ్యావ్ రైట్ టు గివ్. వెన్ యూ గివ్ యూ గేవ్, దట్స్ ఇట్, ఫినిష్. అంతే అయిపోయింది. ఏమైనా నువ్వు షూరిటీ పెట్టుకొని, బంగారం పెట్టుకొని, ఏమైనా ఆస్తులు పెట్టుకొని ఇచ్చావా? తను రిటర్న్ ఇస్తాడని నా నమ్మకంతోనే అంటే కదా. సాయం చేశారా, అప్పు ఇచ్చారా? నాకు స్టేట్ చెప్పండి, ఆలోచించక చెప్పండి. సాయం ఇచ్చాము. అప్పు ఇచ్చినప్పుడు బ్యాంకు దాని ప్రో నోట్ రాసుకోవాలి, ప్రామిసరీ నోట్ రాసుకోవాలి, గవర్నమెంట్ దాని ప్రకారం వెళ్ళాలి, వడ్డీ వ్యాపారం ఉండాలి, దాని పాన్ బుకింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడు అప్పు ఇవ్వచ్చు. మీరు ఇల్లీగల్ ఎట్లా ఇస్తారు? మీరు నమ్మకంతో ఇచ్చి ఉంటాం, దాని సాయం అంటారు. ఓకే, నా ఫ్రెండ్కి నేను రక్తం ఇచ్చాను, ఎప్పుడు ఇస్తారు నా రక్తం నాకు? అలా ఉంటది అడిగినప్పుడు. అంతే కదా, అది సహాయం. మీరు సహాయము ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇందులో కల్ప్రిట్స్ ఉంటారు, విక్టిమ్స్ ఉంటారు. అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు, మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరిలో ఎవరిది తప్పు? మోసపోయిన వాళ్ళది తప్పు అని అందరూ అంటారు. మన టీవీ, మన ఛానల్లో కూడా ఒకసారి చెప్పాను, మీతో చెప్పిస్తాను, అప్పుడు మీరు లేరు కాబట్టి నేను చెప్పింది మీరు చెప్పండి. వందలాది మంది, వేలాది మంది చూస్తారు. ఇది మహామంత్రం. ఓకే, నా 63 ఏళ్ళుగా నేర్చుకున్న మహామంత్రం. ఇలా చేయబెట్టండి అమ్మా, ఇలా చేపెట్టండి, మమ్మల్ని బాగా షూట్ చేయండి బాస్. ఓకే, చెప్పండి. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం అనేది ఒక రోగం, జబ్బు. ఇంపాసిబుల్ అండి. అందరితో మంచి మనిషి అనిపించుకోలేరు ఎవరు కూడా. మనం మంచి పని అనిపించుకోవాలని ఇబ్బంది పడతా ఉంటాం. నిజంగానే పెద్ద రోగం అయిపోయింది. రోగమేనండి. అది స్కూల్లో నేర్పియాలి. వితౌట్ హెజిటేషన్ బతకడం నేర్పించాలి. యూ గో టు అమెరికన్, పెద్ద ఎడ్యుకేషన్ కాదు, మనదే మంచిది అనుకోండి, ఎందుకంటే ఇండియన్ కాబట్టి. వితౌట్ దే విల్ సే నో వెన్ దే వాంట్ టు సే, దే సో నో. బట్ హియర్ వెన్ యూ వాంట్ టు సే నో, వాళ్ళు ఏమనుకుంటారో అని ఎస్ అని చెప్తారు. ఇబ్బందులు పడేది మీరే. మీరు అడిగిన క్వశ్చన్లకి కాపురాలు కూలిపోవడానికి, ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ కావడానికి, అప్పులు ఇవ్వడానికి, ఇబ్బంది ఇవ్వడానికి కారణం ఇదే. వెన్ యూ వాంట్ టు సే నో, సే నో. వెన్ యూ వాంట్ టు సే ఎస్, బట్ యూ డోంట్ సే ఎస్ వెన్ యూ వాంట్ సే నో. ప్రాబ్లం ఇక్కడ, రూట్ ఇక్కడ ఉంది. ఇక్కడ రూట్ పెట్టుకొని బయట సెట్ చేస్తాం కాదు కదా. సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు, ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం. అంతేనా? మనము గ్రీన్ పెట్టుకుని అంత పచ్చగా ఉంది అనుకుంటే, నువ్వు పెట్టుకుంది పచ్చగా ఉంది. కరెక్ట్. మన దృష్టి లోపం కదా, సృష్టి లోపం కాదు కదా. సృష్టి కరెక్టే ఉంటుంది, దృష్టి కరెక్ట్ ఉండాలి. దృష్టి కరెక్ట్గా అప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? ఇంత పాజిటివ్ మైండ్ సెట్ రావడానికి ఏం చేయాలి? చదువుల్లో సరిగ్గా లేదు. ఇప్పుడు అసలు ఎక్కడున్నాయి చదువులు? స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. ₹1,00,000 ఫీజు కడుతున్నారు, ఎందుకు లేదు? ₹1,00,000 ఉన్నాయి ఫీజులు. చదువుకుంటున్నారు, చదువుకోవడం లేదు. చదువుకుంటున్నారా? చదువుకోవట్లేదు, చదువుకుంటున్నారు. అక్కడ ప్రాబ్లం ఉంది కదా. పోనీ అలా మంచి చెప్పిన స్కూల్లో పిల్లల్ని వేస్తుర్రా? వేయట్లేదు. పోనీ ఏదైనా స్కూల్లో ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసు, లైఫ్ స్కిల్ క్లాస్ అని పెడితే పేరెంట్స్ వచ్చి గొడవ పెడుతున్నారు. ఈ క్లాసులు మాకెందుకండి? మా పిల్లలకి మార్కులు వచ్చే క్లాసులు చెప్పండి. వాళ్ళేమో మార్పులు వచ్చే క్లాసులు పెడతా అంటున్నారు, వీళ్ళకేమో మార్కులు వచ్చే క్లాసులు కావాలి. మార్కులా? పేరెంట్స్ కావాల్సింది మార్కులే, కానీ పిల్లలకు కావాల్సింది మార్పులు. అటువంటి స్కూల్ కొన్ని ఉన్నాయి, ఇంకా వాటిని మనం ఎంకరేజ్ చేద్దాం. అంటే బేసిక్ నుంచి పడాలండి. కొన్ని రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి, ఓకే, వాళ్ళకి మామూలు బుక్స్ నేర్చుకున్నా దే టీచ్ దట్ రిలీజియస్ ప్రాసెస్ ఎట్ దట్ ఏజ్. ఎక్కడైతే ఫ్రీడమ్గా మనం ఈ ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపాధ్యాయుడు ఇది మంచి మాట చెప్పాలని కూడా భయం అయిపోయింది. ఉపాధ్యాయుడు మాకు ఇలా ఉండేది, ఇప్పుడుందా? ఇలా అంటే మామూలు దెబ్బలు, ఇలా అంటే ఇంకా లక్కు రానేవాళ్ళు. ఇలా దెబ్బలు తగ్గితే ఇలా కొట్టాడు రానేవాళ్ళు. ఇప్పుడు ఇలా కాదు అంటే చాలు. ఇప్పుడు మీ దృష్టిలో పిల్లల్ని కొడితేనే వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచిగా నడవడిక పొందుతారు అనా? కొట్టడం కాదు, భయం ఉండాలి. గోడ కురి చేయడం మంచిదా చెడ చెప్పండి? మంచిదే. ఆరోగ్యం చాలా మంచిది.
డెఫినెట్లీ. ఓకే, మామూలుగా గుంజీలు తీస్తూ ఉంటాం, మంచిదా చెడదా? మనం గణపతి పండుగ నాడు తీస్తూ ఉంటాం, కానీ ఎంత ఆరోగ్యం చెప్పండి. దీని మీద పరిశోధనలు చేశారు, దీంతో మెమరీ ఎంత బాగుంటుందో. ఇలాంటివన్నీ మన ఒకప్పుడు విద్యా విధానం ఇలాంటి పనిష్మెంట్లు ఉండేది. కర్రపుచ్చుకొని కొట్టడం కాదు, కర్రపుచ్చుకొని వాళ్ళు కొట్టేవాళ్ళు ఒకప్పుడు ఉపాధ్యాయులు. ఎక్కడ కొడితే ఆయన బాడీలో జీర్ణం బాగా అవుతుందో, ఎముకలు గట్టి పడతాయో అలా కొట్టేవాళ్ళు. దాన్ని ఆక్యుపైంచో దండం వాళ్ళు సంథింగ్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. అలా ఉండేది. వాడు చెవులు పట్టి ఇలా పిండేవాళ్ళండి, అది చాలా మంచిదండి. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు అది ఆ పద్ధతి వాళ్ళకి తెలిసేది కాబట్టి ఎప్పుడు చూడండి చాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న చేస్తాడు, మా కుల సంఘం, మా మత సంఘం, మా ఏరియా సంఘం మీ స్కూల్ ఉండాలా లేచేయాలంటారు. ఏంటి అసలు ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే పేరెంట్స్ మరీ ఓవర్ ప్యాంపరింగ్ చేస్తున్నారు పిల్లల్ని. వండర్ఫుల్ క్వశ్చన్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది తెలుసా? డిమాండ్ వర్సెస్ సప్లై. ఐ థింక్ ఐ ఆన్సర్డ్ సమ్వేర్. పిల్లలు అప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారికి 4, మేము ఇంకా 3 పోయారు. ఓకే, 7 ఇట్లా ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి. మా పెదనాన్న, మా చిన్నాన్న, మా నాన్న 3 ఒకటే ఇంట్లో ఉండి మొత్తం 22 మంది కుటుంబం ఉండేదండి ఒకటే ఇంట్లో. అది ఒక పండుగలాగా ఉండేది. ఇప్పుడు ఎక్కడుందండి? 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఎవరంటారు? అమ్మ ఒక బెడ్రూమ్, నాన్న ఒక బెడ్రూమ్, పాప ఒకటి, బాబు ఒకటి. సో దాంతో బాబు పాప ఇద్దరు ఉంటే చాలా గొప్ప విషయం అనుకోండి. ఒకరే మేమిద్దరం ఒకళ్ళం అట్లా అయిపోయింది. నేను వద్దాను, నువ్వు కనంటే తప్పేముంది. సో అప్పుడేమైపోయిందంటే ఈ సంపాదించేంత వాళ్ళకి ఇవ్వడం. ఓకే, నేను కష్టపడ్డాను, వాళ్ళు ఎందుకు కష్టపడాలి? నాన్ సెన్స్. ఓకే, వాళ్ళకు చదువు ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వడానికి ఏ స్కూల్ లేదు. సంస్కారం ఇచ్చే స్కూల్ పేరు అమ్మ నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ కాదు. అమ్మమ్మ ఎందుకు కాదు? అక్కడ ఉండే తక్కువ కదా, అక్కడ ఎక్కువ అనుకోండి, రాంగ్. ఓకే, టోటల్ రాంగ్. అమ్మమ్మ దగ్గరికి వెళ్తే బాగా ప్యాంపరింగ్ చేసి ముద్దు చేస్తారు, లావ్ చేస్తారు. నేను వద్దాను అంటే ఇది నేర్పించేది వీళ్ళు, అది వాళ్ళు ప్రేమ చేసేది వాళ్ళు. ప్రేమ ఎక్కువైతే చెడిపోతారు. ఓకే, ప్రేమ లిమిట్లో ఉంటే బాగుపడతారు. సో అది రూట్ అండి, ఆ రూట్ పనిచేయాలి. అందుకనే ఎన్ఈపీ 2020 ఇంకా 26 వచ్చింది, 27 రాబోతుంది. ఇంకా అది కనుక ఇంప్లిమెంట్ అయితే చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్, అది వస్తే చాలా బాగుంది. జయప్రకాష్ నారాయణ గారు దీని మీద చాలా అద్భుతంగా మాట్లాడారు. బహుశా ఎప్పుడన్నా ఇంటర్వ్యూ తీసుకోండి సార్ది, చాలా బ్యూటిఫుల్. చేశారా? చేయండి. ఇంకెందుకు రావట్లేదు అడగండి ఒకసారి. చాలా గొప్ప మనిషి, మహామనిషి. సో అది దాంట్లో అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అది వస్తే బాగుంటుంది కదా. దాన్ని మనం ఏం చేయాలంటే, అది వస్తూ రాదు కదా, అమ్మ నాన్న ఇప్పటి నుంచే నేర్పించాలి ఎలా ఉండాలి. పెద్దలు వస్తే ఎలా గౌరవం ఇవ్వాలి, పెద్దలకు ఎలా కాళ్ళకి నమస్కారం పెట్టాలి. కాళ్ళకి నమస్కారం పెట్టకుండా సరే, వస్తే ఫోన్ చూడకుండా చాలు, ఉంటాడు అంతే. సో అలాంటిది నేర్పించేది మళ్ళీ ఎవరు? అమ్మ నాన్ననే. ఓకే, బ్రష్ చేసుకొని పడుకోరని చెప్పేది అమ్మ నాన్ననే. అన్నానికి నమస్కారం పెట్టి భోజనం చేయాలి, నమస్కారం పెట్టి అమ్మ నాన్ననే. చెప్తున్నారా? చెప్పట్లేదు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ అక్కడ ఉంది. పిల్లల్ని చెడగొట్టేది ఎవరో కాదు, అమ్మ నాన్న, ఇంకా తర్వాత టీచర్లు, ఇంకా తర్వాత ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది లిస్ట్. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్టారు. అసలు చెడ్డ పిల్లలు పుట్టరండి, పిల్లలు పుడతారు అంతే. చెడ్డ పిల్లలు కాబడతారు, మంచి పిల్లలు కాబడతారు, మంచి వాళ్ళు కాబడతారు, చెడ్డ వాళ్ళు కాబడతారు బికాస్ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల ఇంట్లోనే కదా ఫస్ట్ పెరిగేది. డెఫినెట్లీ. సో అయితే ఇప్పుడు ఈ టీనేజర్ చూసుకున్నట్లయితే, టీనేజ్ పిల్లల్ని ఆల్ఫా అంటారు, జెన్జీ అంటారు, వీళ్ళందరూ ఏంటంటే మనం అసలు ఎప్పుడు యూజ్ చేయని వర్డ్స్, డిప్రెషను, తర్వాత స్ట్రెస్, సూసైడల్ థాట్స్, ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటేనే భయం వేస్తుంటుంది. ఈ థాట్ ప్రాసెస్ని కట్ చేయాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంట్లో చదువు చెప్పలేక హాస్టల్లో వేస్తున్నారు. నేను హాస్టల్కు అగనిస్ట్ కాదు. మీ ఊర్లో అటువంటి కాలేజీ లేనప్పుడు హాస్టల్ అయ్యండి. మీ ఊర్లో అటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీ ఊర్లో మెడికల్ కాలేజ్ లేదు, మెడికల్ పంపండి. మీ ఊర్లో మెడికల్ కాలేజ్ పెట్టి హాస్టల్ వేయడం ఏంటి? హైదరాబాద్లో ఉంటూ ఇంటర్ ఎస్పెషల్లీ చెప్పాలంటే అంతవరకు వస్తుంది. ఇంటర్కి హాస్టల్స్లో వేస్తున్నారు, వాళ్ళ స్టడీ క్లాస్ వేస్తున్నారమ్మా. హైదరాబాద్లో ఉంటూ 7th క్లాస్ పంపించేస్తున్నారు. పెంచే ఓపిక లేకనా, చూసే ఓపిక లేకనా, మాట్లాడే ఓపిక లేకనా డబ్బులతో మారుతారనుకుంటారు. ఏం మారరు. మార్కుల కోసం ఇవన్నీ ఉన్న మెయిన్ మార్కులు అని చెప్పి వేసేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ నాన్న చెప్పింది ప్రపంచంలో కూడా చెప్పలేడు. కాబట్టి అప్పుడు నలుగురు ఇప్పుడు ఇద్దరికి చెప్పలేరా మీరు? ఉగా ఇద్దరు చాలా తక్కువ మంది అయిపోయారు. రావడానికి ఏముంటారు, ఫ్యూచర్ ఏముంటారు, V2 V9 వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు వచ్చింది కదా డింక్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. ఎస్, ఏమైతే తెలియదు.
సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా వేరే దేశం కలుస్తారు. సో ఫ్యూచర్లో ఇంకా మ్యారేజ్ అనే వ్యవస్థనే ఉండదు అంటున్నారు, నిజమే అంటారా? ఉండకపోతే మంచిదా, ఉంటే మంచిదా? ఉండాలి, మంచి తొందరగా పెళ్లి చేసుకోవాలి. 22 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి, 23 ఏళ్ళకి పెళ్లి చేసుకోవాలి. వాడు 30 ఏళ్ళకి ఏముంటుంది 35 ఏళ్ళకి వేసుకుంటాడు. నేను ఉడికే చప్పలు కొట్టాను అంతే. అదే అర్థమైంది. ఏ వాడు 35, ఐఎమ్ జస్ట్ క్యారీర్ అంటాడు. ఇంకేం క్యారీర్, నీ క్యారీర్ పోయింది. 35 ఇయర్స్ పెళ్ళి అయిందండి. నేనేమి మాట్లాడట్లేదు, వాళ్ళ ఇష్టం అనుకోండి. పెళ్లి చేసుకొని క్యారీర్ పెట్టుకో. ఓకే, ఇక అమ్మాయిలు మరీ టూ మచ్ అయిపోయింది. అప్పుడే నాకు అదేంది కిడ్స్ మ్యారేజ్ అంకుల్ అంటారు. కిడ్స్ మ్యారేజ్ అట 25. చైల్డ్ అంటే కనీసం 18-19 కదా, మరీ కిడ్ అట, ఏదో కిడ్ అని చెప్తున్నారు అంత వాళ్ళు. కిడ్స్ మ్యారేజ్ అంకుల్ 25 ఇయర్స్కి ఏందమ్మా అది. సో ఇక్కడ కూడా ప్రాబ్లం అయిపోయింది. మళ్ళా దాని కారణం పేరెంట్సే. ఇండిపెండెంట్ అవ్వాలి వాళ్ళు కొంచెం. ఏమవుతుంది చదువు మేము బాబు, నేను 23 ఏళ్ళకి నాకు పెళ్లి కాకుండా చాలా టెన్షన్ పడ్డారు మా ఇంట్లో. అవునా, 23 ఏళ్ళకే? సో ఇప్పుడు ఈ ఇంటర్ డిపెండెన్సీ లేదు కాబట్టే చాలా వరకు మ్యారేజెస్ బ్రేక్ అవ్వడం కానీ, లవ్ బ్రేకప్స్ అవ్వడం కానీ. అంటే నేను ఇండిపెండెంటే ఫినాన్షియల్గా, నువ్వు ఇండిపెండెంటే, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటావు అన్న ధోరణి వచ్చేసింది కాబట్టి ఇన్ని డివోర్సెస్, ఇన్ని బ్రేకప్స్, ఇన్ని రిలేషన్షిప్స్ వచ్చాయమ్మా. మళ్ళీ అంటున్నారు. మనం ఇదంతా కనిపిస్తుంది, ఒకప్పుడు ఉండే ఇన్ని డివోర్సులు లేవులేండి. డైవర్స్ లేవు, ఎన్ని విడాకులు కలిసే ఉండేవాళ్ళు, తప్పదు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. దర్శనం అనుకోండి. అప్పుడు ఇప్పుడు సేమ్ ఉంది. కాకుండా ఏంటంటే కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది, విజిబిలిటీ ఎక్కువైపోయింది. ఓకే, ఇక్కడ ఈ డివోర్సెస్ రావద్దంటే డిఫరెంట్ సొల్యూషన్ అమ్మా. డిఫరెంట్ మనము వింటున్న వాళ్ళు కనుక ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కానీ ఎట్టు మ్యారీడ్ కానీ వినాల్సిన విషయం నేను మాట్లాడుతున్నాను. ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్ రెండు. ఇది మీద కోర్స్ తయారు చేశాను. యాక్చువల్గా 21 days కోర్స్ తయారు చేశాను. రోజు గంటన్నర ఉంటుంది కౌన్సిలింగ్ 20 ఆన్లైన్లో. దీంట్లో ఏమేమి తయారు చేశాను తెలుసా? పెళ్ళి కంటే ముందు ఎలా ఉండాలి, పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి, ఒకళ్ళొకళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఆస్పెక్ట్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, సెక్సువల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, యూ డోంట్ నో ఎలా ఉండాలి, అసలు ఒకరి హెల్త్ని ఎలా పట్టించుకోవాలి, వీళ్ళ అమ్మ నాన్నను వాళ్ళ అమ్మ నాన్న ఎలా చూసుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇలాంటి 21 days కోర్స్ ఉంది. ఇంక్లూడింగ్ NLP దాంట్లో యాడ్ చేసి పెట్టాను. అప్పుడు ఏమైందంటే కొద్దిగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తెలియదు. అప్పుడు ఉండే ఇవన్నీ మేమంతే 21 days అన్నాం కానీ అవన్నీ చెప్పేవాళ్ళు ఉండే. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండే, వింటేవాళ్ళు లేరు. అదే నానమ్మ తాతయ్య అంతే, వాళ్ళ అనుభవంతో చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు నేను కూడా నానమ్మ తాతయ్య నేను కూడా. ఓకే, సో అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. ఆ ఇబ్బంది రావద్దంటే ఇలాంటి కోర్సు కావాలి. నెక్స్ట్ ఇది పోస్ట్ మ్యారేజ్. ప్రీ మ్యారేజ్లో నేను 100% చెప్తున్నాను. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో వెదర్ మా కౌన్సిలింగ్ అటెండ్ అయినా కాకుండా మెడికల్ చెకప్ ఈజ్ మస్ట్ విత్ సైకోమెట్రిక్ టెస్ట్. మెడికల్ అంటే ఏమనుకుంటారు, ఫిజికల్ అనుకుంటారు, కాదు, సైకోమెట్రిక్ టెస్ట్. ఈ మెంటాలిటీ ఏంది, ఒకప్పుడు గోత్రాలు అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటారు. అంటే మనం వాళ్ళ యొక్క జీన్స్ ఎలా ఉందో చేసేవారు, మనకు అర్థమయ్యేది కాదు. సైకోమెట్రిక్ టెస్టుల్లో క్లియర్గా ఉంటుంది. 68 questions ఉంటాయి దాంట్లో. ఆ క్వశ్చన్స్ అన్ని అర్థం చేసుకొని, ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని మనకి వీలు కాకుండా మూడు టెస్టులు తీసుకోండి, అన్ని ఆన్లైన్ టెస్టులు. మ్యాచ్ అయిపోతుంది. అది కూడా లేదు, ChatGPT పెట్టి మొత్తం వచ్చేస్తుంది. సో జాతకాలే కాదు, ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా చేసుకోవాలి పెళ్ళి అవ్వక ముందు. ఐ సజెస్ట్ 100% కంపల్సరీ చేస్తే ఇంకా బాగుంది. పెళ్ళైన తర్వాత 3 years అయిందమ్మా. దేవర్ ఇన్ అమెరికా. అమ్మాయి తిరిగి వచ్చి వాళ్ళ నాన్న ఫోన్ చేశాను నాకు. సార్ కొద్దిగా ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, ఏమైందంటే అమ్మాయికి కూతురు వచ్చిందంటే, ప్రాబ్లం మీద కూతురు అన్న. కూతురు మన మీద మాట్లాడుతున్నాం, కూతురు మాట్లాడదు కదా. అమ్మాయికి ఫోన్ ఇస్తే ఏడ్చేస్తుంది అమ్మాయి ఏడ్చిన కన్నా మాట్లాడడానికి ఏడుపు ఏందని చెప్పండి. అంకుల్ ఇట్లా 3 ఏళ్ళు ఉన్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద నాకు మనసు రావట్లేదు. హస్బెండ్ అంటున్నాడా? మనసు రావట్లేదు కానీ కలిసి ఉందాం. హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ హీ వాంట్స్ టు బి విత్ హిమ్. నేను అన్నాను, అమ్మా నువ్వు మెడికల్ ఏం చేయించావంటే, ఎప్పుడు పట్టించుకోడు, ఎప్పుడు అంటే దీని అర్థమైంది ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అబ్బాయికి. నేను చెప్పాను, బాబు నువ్వు ఎమ్మడి పిలిపించి మెడికల్ టెస్ట్ పిలువంటే వాడు రానంటుండు సార్ మెడికల్ టెస్ట్ కన్నాడు. అంటే అదే ఒక అమ్మాయి జీవితం ఆల్మోస్ట్ 3 ఏళ్ళు. నేను ధైర్యం చెప్పాను అనుకోండి, అమ్మ వీళ్ళందరూ చెప్తే వేరే యాక్సెప్ట్ చేస్తారమ్మా అంటే మెడికల్ టెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు కదా, వాడికి ప్రాబ్లం ఉందంటే.
పాడైపోయింది కదా. సో మెడికల్ టెస్ట్ కంపల్సరీ, మెంటాలిటీ టెస్ట్ కంపల్సరీ. ఓకే, వీలుంటే ఇంకోటి ఏం చెప్తుంది తెలుసా, వెరీ రేర్, తక్కువ మంది ఉన్న సైకాలజిస్టులు ఇద్దరిని ఒక సైకాలజిస్ట్ అని తీసుకెళ్ళి సార్ దే ఆర్ ఎట్ మ్యారీడ్ అంటే వాళ్ళే టెస్టులు పెట్టి మాట్లాడి చాలా బ్యూటిఫుల్ కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ వెరీ రేర్, చాలా తక్కువ మంది ఉన్నారమ్మా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, కొంతమంది ఉన్నారు టూ కమర్షియల్ ఉన్నారు. ఓకే, మరి మనం ఏం చేయలేం, వాళ్ళ ఇష్టం అనుకోండి. సో మనం ఓన్లీ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ప్రీ మెరిటల్, పోస్ట్ మెరిటల్ తర్వాత ఎలా ఉండాలి? ఎస్, నౌ వీఆర్ గెటింగ్ టుగెదర్, దిస్ ఇస్ లైఫ్ టైం బాండింగ్. ఓకే, నీ ఇష్టాలు నా ఇష్టాలు ముందు తెలుసుకున్నాం. సో నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము, నీకు ఇదంటే ఇష్టము, నాకు అదంటే ఇష్టము అని రాసుకొని పేపర్ మీద రాసుకోవాలి. ఇద్దరు సంతకాలు పెట్టుకొని గోడ మీద అతికించుకోండి కావాలంటే వాళ్ళ బెడ్రూమ్లోనే. అప్పుడు ఆడ కనిపిస్తుంటుంది కదా, యో అగ్రీడ్ టు యాక్సెప్ట్ దిస్. అది ముందా వెనకనా అగ్రిమెంట్ ఉందనుకోండి, ముందు చెప్పలేదు, ముందు అనుకున్నా, అలా అనుకున్నా, ఇలా అనుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ కదా. మీ అమ్మ వస్తే నేను స్వీకరించేప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు స్వీకరించాలి కదా. ఇలా మాట్లాడుకో, నీ ఇన్కమ్ నా ఇన్కమ్ వేరే కాదు కదా, మన ఇన్కమ్, నీ అకౌంట్ నా అకౌంట్ వేరే కదా, మన అకౌంట్ ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ నీ అకౌంట్ నా అకౌంట్ బాగుండదు కదా. బట్ ఇదేదో మ్యారేజ్ కాంట్రాక్ట్ లాగా ఉంది అంతేగాని ఒక అంటే మనసు ఇచ్చిపుచ్చుకోవడం, రిలేషన్షిప్స్, వాల్యూస్, ఒకరి మీద ఒకరికి ఇష్టము, రెస్పెక్ట్ చేసుకోవడం, ఇవి లేకుండా మీరు చెప్పిన వాటిలో అంత సర్టిఫికేషన్స్, కౌన్సిలింగ్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు అవసరం కాబట్టి. సేమ్ నెంబర్ 1. ఇంకోటి అప్పుడు 7 తరాలు 6 తరాలు చూసేవాళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలే చూసేవాళ్ళు. ఒకసారి పెళ్లి చేస్తే ఫినిషింగ్ కావండి లైఫ్ అంతే. అక్కడ వేరే డివోర్స్ అనేది ఏం లేదు కదా. ఇక్కడ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఇవి చూశారనుకోండి, డివోర్స్ రేట్ తగ్గుతుందేమో, అంతేగాని మొత్తం కాదు. కాబట్టి ఆ పేరెంట్స్ అనేవాళ్ళు ఇలా చూసి చేయండి. బిల్డింగ్లు, ఆస్తులు, కార్లు చూసి అవన్నీ అక్కడ అప్పులు తెచ్చడం మనకేం తెలుసు. డెఫినెట్లీ సార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, దాన్ని ఎలాగా కట్ చేయాలి? వైఫ్ కట్ చేయాలా, హస్బెండ్ కట్ చేయాలా? ఇది చాలా మంది చూస్తారు, నాకు తెలుసు. అమ్మ నువ్వు పెళ్ళైన అమ్మాయివే, నేను కూడా పెళ్ళాను, జస్ట్ నీకంటే జస్ట్ 40 ఏళ్ళ కింద అయినంతే, జస్ట్ 40 years మ్యారీడ్ లైఫ్. ఓకే, నేను మా భార్యతో గొడవపడలేదా? మొన్న అమెరికా వెళ్ళింది, నేను సెండ్ ఆఫ్ కూడా వెళ్ళే. ఎంత అన్యాయము, 3 నెలల వరకు రాదు, 4 నెలల వరకు రాదు, సెండ్ ఆఫ్ కూడా పోలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఇంపార్టెంట్ మీటింగ్, లయన్స్ క్లబ్ మీటింగ్ ఉండే. ఐ చోజ్ ఏం మీ ఇష్టం అని చెప్పింది. ఐ చోజ్ మీటింగ్ ఓన్లీ. మీటింగ్ నేను పోకుండా ఆగుతుంది, నేను పోకుండా ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది. ఓకే, సో అవన్నీ సెట్ చేసి, పేపర్స్ అన్ని సెట్ చేసి, ఆమె అన్ని చాలా నాలెడ్జ్, ఇంటెలిజెంట్ అనుకోండి,